ప్యాటర్న్ మైనింగ్ ఇన్ మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ చూద్దాం. ఇంతకుముందు వీడియో మల్టీ లెవెల్ చూసినాం కదా, ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ చూద్దాం. ఇంకోసారి ప్యాటర్న్ మైనింగ్ అంటే ఏంటో చూద్దాం. ప్యాటర్న్ మైనింగ్ అంటే ఒక ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ కానీ, అసోసియేషన్ కానీ, కోరిలేషన్ లార్జ్ డేటా సెటర్స్లో ఏదో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ని కానీ, అసోసియేషన్స్ని, ఫ్రీక్వెంట్ అసోసియేషన్ కోరిలేషన్స్ని ఇవి ఫైండ్ చేయడం. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్యాటర్న్ మైనింగ్ అంటారు. ఇది ఎందుకు చేస్తుంది అంటే డిస్కవర్ హిడెన్ నాలెడ్జ్ అనమాట. ఆ హిడెన్ నాలెడ్జ్ ఏం మనకు వస్తుంది, డిసిషన్ మేకింగ్ మనకు వస్తుంది. ఓకే, అందుకు మనం ప్యాటర్న్ మైనింగ్ చేస్తాం. సో మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ అంటే బేసిక్గా ట్రెడిషనల్ అసోసియేషన్ రూల్స్ అన్నీ ఎట్లా బేస్ అయ్యి ఉంటాయంటే సింగిల్ డైమెన్షనల్ డేటా పైన బేస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, కస్టమర్ బైస్ బ్రెడ్, దే ఆల్సో బై బటర్. ఇక్కడ ఏమి ఉన్నాయి, కేవలం సింగిల్ డైమెన్షనల్. ఒకవేళ వాడు బ్రెడ్ ఉంటే దాంతోపాటు బటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏముంది, సింగిల్ డైమెన్షనల్ పైన ఉంది. మెయిన్ యాజ్ మనం మల్టీ డైమెన్షనల్ ఎట్లుంటుందంటే మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్స్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్స్ వాడుతున్నాం. ఇప్పుడు కస్టమర్ ఏజ్, లొకేషన్, ప్రొడక్ట్ పర్చేస్, ఐటమ్ ఆఫ్ పర్చేస్ ఇప్పుడు ఉన్నాడు. సో ఇప్పుడు ఆ మల్టీ డైమెన్షనల్ రూల్ ఎట్లా వస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, యంగ్ కస్టమర్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్టెన్ బై స్మార్ట్ మోడ్స్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ చూడండి, ఈవినింగ్ అని ఒక టైము ఒక అట్రిబ్యూట్, స్మార్ట్ మోడ్స్ అని ఇంకొకటి, ప్రోడక్ట్, అట్లనే అర్బన్ ఏరియాస్ అనే లొకేషన్, కస్టమర్ అనేది ఇంకొకటి. ఇప్పుడు ఏం చేసినాం, మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్ వాడినాం. అదే సింగిల్ డైమెన్షనల్ ఏమవుతుంది, రెండే అట్రిబ్యూట్లు వాడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్స్ వాడుతాం. మేము మల్టీ డైమెన్షనల్ అందుకే రెండు విధాలైన మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్ ఉంటాయి. 2 టైప్స్. ఫస్ట్ వచ్చి ఇంటర్ డైమెన్షనల్ అంటే విత్ ఇన్ సేమ్ డైమెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏజ్ 20 to 30 అండ్ ఏజ్ 25 to 35 బై 8 phones. ఇక్కడ ఏమైంది, ఈ రెండు సేమ్ యాట్రిబ్యూట్స్, అంటే సేమ్ డైమెన్షన్స్. యాట్రిబ్యూట్స్ అండ్ డైమెన్షన్స్ కన్ఫ్యూజ్ కాకండి, సేమ్. సో సేమ్ డైమెన్షన్ లోపలనే రూల్స్ వచ్చినాకో ఏదో ఒక రూల్ వచ్చింది. సో దీన్ని ఇంట్రా అంటారు. ఒకవేళ ఇంటర్ డైమెన్షన్ అంటే స్పెన్ అక్రాస్ డిఫరెంట్ డైమెన్షన్. ఇక్కడ చూడండి, లొకేషన్ వైజాగ్ అండ్ టైమ్ ఈవినింగ్ అండ్ బై పిజ్జా. ఇక్కడ ఏమైపోయింది, 2 డిఫరెంట్ డైమెన్షన్స్ అయినాయి. అందుకే 2 డిఫరెన్స్ డైమెన్షన్ పైన రూల్ వస్తే దాన్ని INTER ఇంటర్ డైమెన్షనల్ రూల్స్ అంటారు. ఓకేనా, సేమ్ డైమెన్షన్ విత్ ఇన్ సేమ్. ఇప్పుడు ఇక్కడ ఏజ్ అండ్ ఏజ్ వచ్చి బై ఇయర్ ఫోన్స్ అని వచ్చింది. సో దీన్ని ఇంటర్ డైమెన్షనల్ రూల్స్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ రూల్స్. ఇప్పుడు ఒక జనరల్ ఫామ్ ఎట్లుంటుంది అంటే, ఏదైనా మల్టీ డైమెన్షనల్ రూల్ తీసుకున్నా ఈ జనరల్ ఫామ్ ఇలా ఉంటుంది అనమాట. డైమెన్షన్ 1 దాని రూల్, అండ్ డైమెన్షన్ 2 దాని వాల్యూ. దాని ఇంప్లాయిస్ టు ఏది ఒక డైమెన్షనల్ రూల్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, లొకేషన్ ఇది ఒక డైమెన్షన్ 1, వాల్యూ 1, డైమెన్షన్ 2 వాల్యూ 2, దాని ఏమిటంటే డైమెన్షన్ 3 వాల్యూ 3. అట్లా ఒక జనరల్ ఫామ్ ఈ ఫామ్ ఉంటుంది ఏ మల్టీ డైమెన్షనల్ రూల్ అయినా. సో ఇది సపోజ్ అండ్ కాన్ఫరెన్స్ ఆర్ జస్ట్ యూజ్ లైక్, ఇలా కూడా సపోజ్ అండ్ కాన్ఫరెన్స్ వాడతాం. ఎట్లయితే సింగిల్ డైమెన్షనల్ రూల్స్లో వాడతాం, సేమ్ ఇక్కడ కూడా సపోజ్ కాన్ఫరెన్స్ వాడతాం. మరి ఎందుకు మల్టీ డైమెన్షనల్ రూల్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే ప్రొవైడ్స్ డీపర్ ఇన్సైట్స్ ఇన్ టు యూజర్ బిహేవియర్ పైన డీపర్ ఇన్సైట్స్ ఇస్తుంది. కనిపించకపోతే కింద ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నోట్స్ ఉంటాయి, లింక్లో. యూస్ఫుల్ ఇన్ టార్గెట్ మార్కెటింగ్లో కానీ, కస్టమర్ సెగ్మెంటేషన్ అండ్ ట్రేడ్ అనాలిసిస్లో మనకు చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్. వాడికి ఏ పర్సనలైజ్డ్ రికమెండేషన్ కూడా దీన్ని బట్టి మనం హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు టెక్నిక్స్ యూజ్ చేస్తాం మరి మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ మైనింగ్కి. ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తాం, అప్రియర్ ఆల్గోరిథం యాడ్ కాన్స్టెంట్ టు హ్యాండిల్ మల్టిపుల్ డైమెన్షన్స్ని హ్యాండిల్ చేయడానికి కాన్స్టెంట్స్ యాడ్ చేస్తుంది అప్పర్ ఆల్గోరిథం. తర్వాత స్టార్స్ స్కీమ్ బేస్డ్ మైనింగ్, ఇలా ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ యూజ్ చేస్తారు డాటా వేర్ హౌస్లో కామన్. తర్వాత కాన్స్టెంట్ బేస్డ్ మైనింగ్, యాడ్ రూల్స్ టు కంట్రోల్ విచ్ ప్యాటర్న్ టు ఫైండ్. అయితే ప్యాటర్న్ ఫైండ్ చేయాలో దానికి రూల్స్ యాడ్ చేస్తుంది. మరి ఛాలెంజెస్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ మైనింగ్లో చాలా కాంప్లెక్స్ ఉంటుంది, ఎందుకంటే డైమెన్షన్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. డాటా స్పేర్సిటీ 9 డైమెన్షనల్ స్పేస్, 5 డైమెన్షనల్ స్పేస్ డాటా స్పేర్సిటీ అనేది వస్తుంది. సో చూసింగ్ రిలవెంట్ డైమెన్షన్స్ కూడా కొంచెం కష్టం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ మనకి ట్రాన్సాక్షన్ ఐడీస్ వచ్చినాయి, 5 అయినాయి, 5 22 33 45. ఏజ్ గ్రూప్స్ 25 20 to 30, 20 to 30, 30 to 40, 20 to 30, 30 to 40. లొకేషన్ వైజాగ్, గుంటూరు, వైజాగ్. ప్రోడక్ట్ ల్యాప్టాప్, మౌస్, ల్యాప్టాప్, మౌస్. ఇది మనకు వచ్చిన డేటా సెట్ టేబుల్. దీని నుంచి ఒక మైన్ చేద్దాం.
ఈ రూల్ని మైండ్ చేద్దాం. అంటే లెటర్స్ మైండ్ మల్టీ డైమెన్షనల్ రూల్ ఇది. ఏజ్ 20 to 30 ఉండాలి. ఇది యాడ్ సింబల్ అనమాట. ఆ వైజాగ్లో ఉండాలి, లొకేషన్ ఆ వైజాగ్ అంట. వాడు ల్యాప్టాప్ కొనాలి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవి, ఏజ్ అన్న 20 to 30, 1 2 3 3 ఉన్నాయి. సో దాంతోపాటు ఎక్కడ ఉండాలా, వైజాగ్లో ఉండాలి. మరి 1 2 3 3 ఉన్నాయి. ఏంటి అవి, T1 T2 T4 3 టైమ్స్ వచ్చింది. ఏజ్ 20 to 30 అండ్ వైజాగ్ మొత్తం 3 ఉన్నాయి, 3 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. సో T2 T1 T2 T4 అని 3 అనేది రాసేసినాం. దాంట్లో ఏం కొనాలి, ల్యాప్టాప్ కొనాలి. ఇప్పుడు T1లో ఏజ్ 20 to 30 వైజాగ్, T2లో 20 to 30 వైజాగ్, T4 20 to 30 వైజాగ్. దీంట్లో మనకి వాడు ఏం చేయాలి, ల్యాప్టాప్ కొనాలి. సో ల్యాప్టాప్ కొనే రెండే, సో 2 టైమ్స్ T1 అండ్ T4. సో సపోర్ట్ ఏమైపోతుంది, 2/5. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటిది, ఇదంతా రూల్ అంటే ఇదంతా ఒకటి. సో ఇదంతా కలిపితే సో ఈ రూల్ మొత్తంగా ఏమన్నా ఈ 2 కండిషన్తో పాటు వాడు ల్యాప్టాప్ కొనాలి అంటే ఎన్ని ఉన్నాయి మనకి ఛాన్సెస్, 2 ఉన్నాయి. అంటే చూడండి 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేసేది 20 to 30 వైజాగ్లోనే 3 ట్రాన్సాక్షన్. ఆ 3 ట్రాన్సాక్షన్ ల్యాప్టాప్ కొనే ట్రాన్సాక్షన్ 2, T1 అండ్ T4. అందుకే 2 టైమ్స్ అన్నాం. అందుకే సపోర్ట్ కూడా 2 తీసుకున్నాం, న్యూమరేటర్ 2/5, టోటల్ 5 ఉన్నాయి కాబట్టి సపోర్ట్ 40% వస్తుంది. కాన్ఫరెన్స్ వచ్చేసి 2/3 చేసిన. మన 2 ట్రాన్సాక్షన్ 3 ట్రాన్సాక్షన్స్ 2 మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ కాబట్టి 2/3 into 100 పర్సెంటేజ్లో కావాలి కాబట్టి into 100 చేసిన, నాకు 66.7 కాన్ఫరెన్స్ వచ్చింది. సో ఇంటర్ప్రిటేషన్ ఏమంటుంది, యంగ్ కస్టమర్స్ ఫ్రమ్ వైజాగ్ బాట్ ల్యాప్టాప్స్ ఇన్ 66.7% ఆఫ్ కేసెస్ వెన్ దే మేక్ పర్చేస్. ఓకే, ఇట్లా అన్నమాట. ఇది మల్టీ డైమెన్షనల్. ఎందుకంటే ఇక్కడ ఏజ్ అని ఒక డైమెన్షన్, లొకేషన్ ఒక డైమెన్షన్, బై పర్చేస్ ప్రోడక్ట్, మోర్ దెన్ 1 డైమెన్షన్ వాడుతున్నాం. ఇది మల్టీ డైమెన్షనల్.